ప్రాతినిధ్యం ఉంది. మరి ముఖ్యంగా కరాచీ పాకిస్తాన్ ఆర్థిక రాజధాని. సో విజువల్స్ మీరు చూస్తున్నారు, అక్కడ ఎటువంటి రచ్చ జరుగుతుందని చెప్పి షియాలేమో తిరుగుబాటుకు పాల్పడుతున్నారు. అక్కడ ఎవరైనా గొడవ చేస్తూ ఉంటే షియాలు, అంటే పాకిస్తాన్లో షియాలు అక్కడ గొడవ చేస్తూ ఉంటే వారిని ఇరాన్కి వెళ్ళిపోమని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చెప్తున్న మాటలు. సో దీంతో పాటు రియల్ ఎస్టేట్లో వాళ్ళు అక్కడ ఉన్నారు, పాకిస్తాన్కి సంబంధించి టెక్స్టైల్ రంగంలో ఉన్నారు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో కూడా వాళ్ళు ఉన్నారు. సో అక్కడ షియాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అండ్ ఈ మధ్య రష్మి గౌతమ్ కూడా ఎవరైనా ఇండియాలో గొడవలు చేస్తూ ఉంటే, మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో చూసాం, అల్లర్లకు పాల్పడిన వాళ్ళని ఇరాన్కి వెళ్ళిపోవాలని చెప్పి కోరారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, షియాల నుంచి ప్రెషర్ వస్తోంది, అక్కడక్కడ హింసాత్మక ఘటనలకు సంబంధించి మాట్లాడుకునే క్రమం. రైట్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అసలు ఏమన్నాడో చూద్దాం. షియాలు కూడా కాస్త ఓకే నార్మలైజ్గా ఉంటుంది, సపోర్ట్ ఇస్తారనుకున్నారు. బట్ ఆ తర్వాత సపోర్ట్ ఇచ్చిన సందర్భం లేదు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్, మరి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్గా వెళ్తుంది, సపోర్ట్ ఇస్తుందని చెప్పి మాట్లాడుకునే సందర్భం. సో దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తమవుతోంది, పాకిస్తాన్ మీద ఆగ్రహం వ్యక్తమవుతోంది. సో షియా ముస్లింలలో ఇప్పుడు పాకిస్తాన్ మీద ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంటే మద్దతుగా ఉంటుందనుకున్న వాళ్ళు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని చెప్పి. సో ఇది ఆ ఆగ్రహం కాస్త ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఇక్కడ కనుక దీన్ని అణగదొక్కకపోతే అమెరికా నుంచి ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిని హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో ప్రెషర్ కనిపిస్తోంది. కరెక్ట్గా దాడి జరిగే కొద్ది రోజుల ముందే ఆఫ్ఘనిస్తాన్తో అటాక్కి సిద్ధమైంది, ఆఫ్ఘనిస్తాన్తో అటాక్కి పాల్పడింది. అండ్ అక్కడ దాడిని వేగవంతం చేసింది, ఇరాన్కి సపోర్ట్ లేకుండా చేసింది. ఇరాన్కి సపోర్ట్ వెళ్లాల్సింది పోయి మాట వరకు వెళ్ళింది, దాన్ని ఖండించింది, ఆ తర్వాత సపోర్ట్గా వెళ్తుంది అనుకుంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇరాన్కి సపోర్ట్గా వెళ్ళి ఉంటే, అందుకే షియా ముస్లింల ఆగ్రహం వ్యక్తమవుతుంది. కారణం ఏంటంటే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది, ఒకవేళ వెళ్ళుంటే కనుక అమెరికా ఆగుండేది. కానీ వెన్నుపోటు పొడిచింది పాకిస్తాన్ అనేది షియా వర్గాల్లో ఇప్పటికీ కాస్త ఆగ్రహం ఉంది పాకిస్తాన్ ఆర్మీ మీద అండ్ పాకిస్తాన్ అక్కడ ప్రభుత్వం మీద కూడా. బట్ ఈరోజు ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇంకాస్త పెనుదుమారని రేపుతున్నాయి. అసలు నువ్వెవరో చెప్పడానికి? నీ దేశంలో 8 లక్షల మంది సైన్యం ఉంటే దాంట్లో 3 లక్షల మంది మేము ఉన్నాం, కీలక రంగాల్లో మేము ఉన్నాం, కీలకమైన నగరాల్లో మేము ఉన్నాము, మాకు పార్టీలు ఉన్నాయి, మేము అధ్యక్ష స్థానానికి ఎదిగాం. ఈరోజు మాకంటూ ఒక దేశం ఉందంటే అది ఇరానే కదా. మరి ఇరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు లేదా? ఇరాన్కి దాడి జరిగితే మాట్లాడాల్సిన సందర్భం లేదా? నువ్వు సపోర్ట్ ఇవ్వకపోతే ఇవ్వకపోయావు, నీ దేశంగా నువ్వు అఫ్కోర్స్ నువ్వు సపోర్ట్ ఇస్తానన్న మధ్యలో విడిచిపెట్టావు, కానీ ఇవ్వకపోయావు. కనీసం మాకు నిరసన వ్యక్తం చేసే సందర్భం లేదా అని చెప్పి వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో దాని మీద ఇప్పుడు మండిపడుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు పూర్తిగా ఏ స్థాయిలో అక్కడ ఆగ్రహం వ్యక్తం అవుతుంది అనేది. సో పూర్తిగా ఈ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ అమెరికన్ ఎంబసీ మీద దాడికి వెళ్ళే ప్రయత్నం జరిగినప్పుడు ఏకంగా వీరిని అక్కడ పోలీసులతో కొట్టించాడు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్. ఆ రోజు పూర్తిగా అక్కడికి వెళ్ళిన షియా ముస్లిమ్స్ని టార్గెట్ చేశాడు, షియా ముస్లిమ్స్ని దాడి చేయించాడు. ఏకంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది అక్కడ చేరుకుంటే వాళ్ళ మీద దాడి చేయించాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఇరాన్ వెళ్ళిపోండి అంటున్నాడు. బికాస్ అక్కడ ఇంటర్నల్గా ప్రెషర్ బిల్డ్ అవుతోంది, ఆ ప్రెషర్ని కంట్రోల్ చేయకపోతే కనుక అది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఎందుకు? వివిధ రంగాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి ఇంకా గవర్నమెంట్ ప్రెషర్ పెరిగితే ఇటు అమెరికా నుంచి వచ్చిన ప్రెషర్ని హ్యాండిల్ చేయాలి, దాంతోపాటు ఇంటర్నల్గా ప్రెషర్ బిల్డప్ అయితే మళ్ళీ తన పోస్ట్కి డెసర్ అయ్యేది. సో ఆ ప్రెషర్ని ఈరోజు అక్కడ మాటలు వ్యక్తమవుతుంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాటల్లో. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వేరే డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. గతంలో కూడా రష్మి గౌతమ్ చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఇక్కడిని ఎవరైనా ఆందోళన చేస్తే కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి. సో తన కాంటెక్స్ట్ వేరు, ఇక్కడ కాంటెక్స్ట్ వేరు. తనేమంటోంది, ఇక్కడ ఈ దేశం మీద విషం చిమ్మే మాటలు మాట్లాడో లేకపోతే విషం చిమ్మే ప్రయత్నాలు చేసో అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి కాంటెక్స్ట్ వేరే.
ఎందుకంటే రష్మి అన్న మాటలు ఇక్కడ కంప్లీట్గా ఇరాన్లో మహిళలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు అండ్ ఇక్కడ మహిళల గురించి మాట్లాడుతున్నారు. అక్కడ కాంటెక్స్ట్ వేరు, ఇక్కడ కాంటెక్స్ట్ వేరు కదా. ఇక్కడ ఎందుకు మీరు ఇంత ఆందోళన చేయడం? ఎవరికైనా నిరసన ఆందోళన చేసే హక్కు ఉంటుంది, బట్ సామరస్యంగా చేసేది వరకు. బట్ బియాండ్ దట్ వెళ్తే కరెక్ట్ కాదు. ఇది మనకు సంబంధించి మనం న్యూట్రల్గా ఉన్నాం. ఫ్రమ్ ద బిగినింగ్ మనం న్యూట్రల్గానే ఉన్నాం. అంటే ఇరాన్కి మనం న్యూట్రల్గానే ఉన్నాం అండ్ యూఎస్కి సంబంధించి న్యూట్రల్గానే ఉన్నాం. ఎవరికి ఎక్కడా సపోర్టివ్ లేదు. అండ్ మనం అంటోంది ఏంటి, ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నాం. కానీ పాకిస్తాన్ ఆ స్టేట్మెంట్ ఇస్తోందా? లేదు. సో దట్ షోస్ ఆ డిఫరెన్సియేషన్ అయితే ఉంది. ఇండియన్గా ఒపీనియన్ తీసుకున్నా, పాకిస్తాన్ ఒపీనియన్ తీసుకున్నా. పాకిస్తాన్ ఏమంది? ద వెరీ ఫస్ట్ డే దాడిని ఖండించింది. ఇరాన్కి సపోర్ట్గా మాట్లాడిన పరిస్థితి. ఇరాన్కి సపోర్ట్గా వెళ్తుందేమో అనుకుంది. కాబట్టి ఇప్పుడు షియాలో ఆగ్రహం ఎక్కువైపోవడానికి, దాంతోపాటు అక్కడ తిరుగుబాటుకి ఇంకా రోజు రోజుకి పెరగడానికి పాకిస్తాన్ స్వయంకృత అపరాధం తనంతట తానుగా చేసుకున్న తప్పది. సో ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రీమింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వర్టైజ్డ్. ఒకసారి దృశ్యాలు చూద్దాం.